లైకా వాళ్ళ ప్రొడక్షన్లో అజిత్ నయనతార కాంబినేషన్లో విఘ్నేష్ గారు డైరెక్టర్గా ఒక సినిమా అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు మనకు తెలుస్తున్న తాజా వార్త ఏంటి అని అంటే ఆ ప్రాజెక్ట్ వాళ్ళతో క్యాన్సిల్ అయింది అని. ఏం జరిగింది? అజిత్ 62 AK62 సినిమాని ఇంకో డైరెక్టర్ సార్ తిరుమలకి ఇచ్చారు. అఫ్ కోర్స్ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు. అక్కడ ఏం జరిగిందంటే ఆ టైంలో విఘ్నేష్ శివన్ అప్పటివరకు డైరెక్టర్గా ఓ మోస్తారు పర్వాలేదు అనిపించినా సరే, ఎప్పుడైతే ఇంకా నయనతారతో పెళ్ళి తర్వాత హీఈస్ ఇన్ ఎ మూడ్ ఆఫ్ సెలబ్రిటీ మోడ్. అంటే నేను ఏదో గొప్ప సాధించానన్నాను, డైరెక్షన్ మర్చిపోయాడు. ఆ తర్వాత అట్లాగే మొన్న కాదల్ కన్మణి కాదల్లో నీకు అంత పెద్ద సమంతాని విజయ్ సేతుపతిని నయనతారని ఇచ్చినా కూడా ఆ సినిమా ఏదో సోసోగా ఆడింది. ఈవిడ కూడా కాన్సన్ట్రేషన్ చేయాల. అండ్ అలాగే ఇంకొన్ని మూవీస్ అని నెక్స్ట్ కూడా అసలు ఏంటో ఎందుకున్నాయో అన్నట్టుంది. అండ్ రీసెంట్గా వచ్చిన మూవీని కనెక్ట్ దానికైనా కొంచెం ఈయన ప్రొడక్షన్లో దానిలో ఇంట్లో వేలు పెట్టినప్పటికి కూడా పర్వాలేదు అనిపించినా కూడా మోస్ట్లీ ఈయన ఏంటంటే డైరెక్షన్ని మర్చిపోయి ఆ దాంట్లోనే తిరుగుతున్నాడు ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటి, నయనతారని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈయన డైరెక్షన్లో ఆమె కూడా వేలు పెట్టుద్దేమో అని వాళ్ళకి భయం వేసింది. ఎందుకోసం అంటే ఆ సినిమాలో ఈమెను కూడా పెట్టుకునేసరికి అనుకున్నారు ఈ కాంబినేషన్ హిట్ పేరు బాగుంటుంది అని. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ ఈయన ఈ సీన్లలో మార్పులు చేర్పులు వస్తాయో గట్టిగా అడగలేము, ఏం చేయలేము. షూట్ స్టార్ట్ అయ్యి మధ్యలో ఉన్నాక ఏమన్నా అట్లా లేనిపోయిన గొడవలు వస్తుంది, దాన్ని ఏం చేయలేము. సరే కుర్రోడు ఎప్పుడే పెళ్ళి ఆనందపడుతున్నారు, కొన్నాళ్ళు ఆయన ఆనందపడి మనం సీరియస్గా సినిమా తీసుకుందాం, వాడు ఎప్పుడు సీరియస్గా వచ్చాడో అప్పుడు వాళ్ళతో సినిమా తీద్దాం అని లైక్ కావాలనుకున్నారు. అనుకొని తప్పించడం జరిగింది. ఇది యాజ్ యూజువల్ కరెక్టే. ఆ అబ్బాయి కూడా కొంచెం వెళ్ళింది అంటే వర్క్ విషయంలో తెలుస్తుంది ఆ తేడాలన్నీ. సో వదిలే ఎక్కువ విదేశాలు తిరుగుతూ టైం పాస్ చేస్తూ వస్తున్నారు. ఆ టైం పాస్ మూడ్ నుంచి ఆయన సీరియస్ మూడ్కి వచ్చిన తర్వాత అలాగే ఉన్నారు. సినిమా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కవల పిల్లలు సరోగసి ద్వారా వాళ్ళని చూసుకొని ఈవెంట్ ఉద్ధరించి ఆయన స్క్రిప్ట్ని ఎప్పుడు ఉద్ధరిస్తాడో ఏమెలగబడతాడో అని పక్కన పెట్టారు. నిజమే అది బేసిక్గా. దీనికి ఏంటంటే నయనతార గొల్లు మండింది. ఈవిడేం చేసింది, నన్ను మన హస్బెండ్ని ఇంత అవమానిస్తారా, ఇంకెప్పుడు నేను అజిత్తో సినిమా అసలు ఈ సినిమా కాదు ఏ సినిమా చేయను, లైకాతో సినిమా చేయను, అజిత్తో సినిమా చేయను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది. చేయకు నువ్వు అవుతుంది ఇంకోటి చేస్తారు తప్పే. నయనతారకే లాస్ కదా. ఎలా ఇప్పుడు రెండు పోయాయి, ఒకటి ఉన్నది పోయింది, ఉంచుకున్నది కూడా పోయింది ఈ ఆవేశం వల్ల. వాళ్ళు చెప్తే ఏం చేయాలి, లేదండి నేను సీరియస్గానే స్క్రిప్ట్ మీద రెడీ చేస్తున్నాను, ఇలా ఉంది, పర్సనల్ ప్రాబ్లమ్స్ అని పక్కనే పెడుతున్నాను, నేను పలానా ఇక్కడ ఉంటున్నాను, ఇలా చేస్తున్నాను, పిల్లల్ని చూసుకోవడానికి ఇలా ఇదే చేశాను, నయనతార సినిమాలో ఇలా బిజీ ఉంది, ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు. అట్లీస్ట్ సర్లే ఈయన ఏదో ఇంట్రెస్ట్ ఉంది, మాట ఇచ్చాము ఆల్రెడీ అని చెప్పేసి. అవునా సినిమానా సరే చూద్దాంలే, ఆ టైం వచ్చినప్పుడు అదే అయింది అనే మూడ్లో ఈయన ఉంటే సో వాళ్ళకి కూడా చిరాకు. లైకా ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. అండ్ వాళ్ళు రజనీకాంత్ లాంటి వాళ్ళతో సినిమాలు తీసేవాళ్ళు, అజిత్ గారు పెద్ద స్టార్లతో సినిమాలు తీసేవాళ్ళు, వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా. ఆ రెస్పెక్ట్ అనేది ఇక్కడ నుంచి కరువు అయ్యేసరికి వీళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది అంతే. ఇప్పుడు నయనతార అంటే పెద్ద ఆర్టిస్ట్, సో నయనతార వలన విఘ్నేష్ కూడా రెస్పెక్ట్ వచ్చేస్తుంది. సో వద్దు అనుకోవడం వలన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఈగో ఇష్యూస్ వస్తాయని కూడా ఉండొచ్చు కదా. లైక్ ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు మరి? దీంట్లో వీళ్ళ డెసిషన్ లో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒకసారి కాంప్రమైజేషన్ సిచ్యువేషన్ లో సినిమా ఒప్పుకున్నారు. ఏంటది, ఎట్లా ఈవిడ ప్రమోషన్స్ కి రాదు, అజిత్ గారితోనే ప్రమోషన్ చేయించుకోవాలి అంటే ఈవిడ పక్కన ఎన్ని కోట్ల పెద్ద స్టార్ ఉన్నప్పటికీ ఈవిడ ప్రమోషన్స్ గడపకూడదు, తప్పదు, మొత్తం వాళ్ళే చేసుకోవాలి. ప్రెస్ మీట్లకి వాటికి రాదు ఈవిడ. అండ్ అలాంటిది రీసెంట్గా ఆవిడ ప్రమోషన్స్లో పాల్గొనేసరికి కూడా వీళ్ళ కోళ్ళు పడింది. ఎందుకంటే ఆవిడ ఏం చేసింది, ఆవిడ సినిమా వాళ్ళ హస్బెండ్తో చేసే సినిమా కాబట్టి ప్రమోషన్స్ అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పుడు తన లైఫ్లో ఎప్పుడు అది చేయలేదు. సో తనకు కావాలంటే చేస్తుంది, తన స్వార్థం కోసమే చేస్తుంది తప్పితే మా కోసం నయనతార ఏం చేయదు. సినిమా వస్తుంది, డబ్బులు తీసుకుంటుంది, ఏదో తూతుమంత్రంగా షూట్ అయిపోతే వెళ్ళిపోతుంది, చెప్పింది చేస్తుంది. ఇలాంటి వాళ్ళు మనకెందుకు, మనతో మనలాగా పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. కావాలంటే ఇంకో హీరోయిన్ డెవలప్ చేద్దాం, ఇంకొకరికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఈవిడితో మనకి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం దూరం పెట్టారు. అండ్ ఈ డెసిషన్ వల్ల ఆ సినిమా బాగుపడింది తప్పితే ఐఎమ్ హ్యాపీ విత్ డెసిషన్. ఇక వీళ్ళది వదిలేస్తే ఇప్పుడు ఆ పిల్లలు కనీసం ఒక 4-5 years వరకు వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. పైగా ఒకరు కాదు కవళ్ళు. అలానే ఇంకో ఆయా చేత పెంచిస్తే వాళ్ళు తెల్లారులేసి మమ్మీ అంటే ఎవరు ఉంటారు,
ఈ విధంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈవిడ షూట్లన్నీ చేసుకొని వచ్చేటరికి ఈ టైం అవుతుంది. ఈయన ప్రాజెక్టులు డీల్ చేసి ఈవిడ ప్రాజెక్టులు డీల్ చేసి ఆ పిల్లల్ని తీసేసి ఆ క్లమ్జీ సిచ్యువేషన్ మనకెందుకు, మనమే వీళ్ళని జడగొట్టిన అవుతాం అనవసరంగా. మళ్ళీ పాపమంతా లైక్ అదే అంటారు. అవునా, డైరెక్టర్ని తీసుకొచ్చినట్లేదు, ఈలోపు పిల్లలు పెరిగారు, ఈ రకంగా ఉంది. వాళ్ళు పోనీ బెటర్, ఆ పాపం మనకొద్దు, మనం ఇక్కడ హ్యాపీగా చేసుకుందాం, ఇంకో హీరోయిన్తో చేసుకుందాం, ఇంకో డైరెక్టర్తో చేసుకుందాం, కథని కూడా నీట్గా దిద్దుకుందాం, అదే స్టోరీ మళ్ళీ పాపం చిన్న చిన్న మార్పులతో వస్తుంది. ఇంకా హీరోయిన్ ఎవరనేది ఫిక్స్ చేయలేదు. తిరువని డైరెక్టర్ ఆ అబ్బాయిని వేరే డైరెక్టర్ ఆయన ఫిక్స్ చేసినందుకే ఈవిడకి పండింది యాక్చువల్గా. నన్ను సరే మా హస్బెండ్ తీస్తే తీశారు అని చెప్పేసి, అంటే వాళ్ళు కూడా కొంచెం కఠినంగానే చెప్పారు. వేరే డైరెక్టర్ని దించేసి తర్వాత ఈయన చెప్పడం, ఆయనతో ముందే సంప్రదింపులు చేసిన తర్వాత వాళ్ళంతా ఓకే అనుకున్నాక ఈయన చెప్పారు. కానీ వీళ్ళు కొంచెం ఏదో అవమానంలాగా ఫీల్ అయ్యారు. జనరల్ గా ఇప్పుడు నయనతార అంటే వచ్చేసింది పేరు, మళ్ళీ రావాల్సిన కొత్త పేరు అయితే ఏమీ లేదు. బట్ విఘ్నేష్ అది కాదు. విఘ్నేష్ ఇంకా సెటిల్ అవ్వాలి డైరెక్టర్ గా, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. వాళ్ళ వైఫ్ తోనే సరిగ్గా తీయలేకపోతున్నాడు సినిమాలు, ఇంకెవరితో తీస్తాడు, ఎలా అర్థం చేసుకుంటాడు? సో దాన్ని ఫోకస్ చేయాలి కదా. చేయట్లా. ఎన్ని రోజులు నయనతార అనుకుంటూ నయనతార పేరు వల్ల ఈయన ఫోకస్ అవుతారు, ఆమె ఎప్పటికి కాన్సన్ట్రేట్ చేస్తారు అనేది కొంతమంది ట్రోలింగ్. అదే జరుగుతుంది ఇప్పుడు. అట్లా హీరోయిన్ పక్కన ఫేమస్ కోసం తిరిగే వాళ్ళందరూ ఇప్పుడు రీసెంట్ గా రాఖీ సావంత్ ఆదిల్కు ఆ అబ్బాయితో చక్కగా తిరిగింది, తీసుకెళ్లి జైల్లో వేసింది. ఇక ఉంటాయి అంతే కదా చిన్న చిన్న గొడవల వల్ల. వాళ్ళు కూడా ఫేమ్ కోసం వాడుకుంటారు. ఇప్పుడు నయనతార బ్రాండ్ వెనకాల ఒక ట్యాగ్ వెనకాల నిలబడితే ఏదైనా పెద్ద సినిమాలు వస్తాయి అనుకున్నాడేమో, కానీ ఉన్నాయి కూడా పోతుంది. అది జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాడు అనుకోవచ్చే మనం. లేదు, ఇది ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రేపటి నుంచి ఈవిడ అదేంటిది ఏ ప్రొడ్యూసర్ వచ్చినా సరే డైరెక్టర్ నా మొగుడైతే నేను చేస్తాను అనింది అనుకో, ఇంకెలా అంతే కదా, పతనం అయిపోతుంది. సో జనరల్ గా పెళ్ళయిందంటేనే ఆడపిల్లలకి కెరీర్ కాస్త వెనక్కి వెళుతూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ ఓరియంటెడ్ దగ్గర నుంచి మనం అంటే డాన్సులు ఇంతకు ముందులాగా రొమాన్స్ ఇదంతా చేయలేరు, ఓరియంటెడ్ మూవీస్ కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ రకంగా అన్ని కథలు వస్తాయా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. కానీ వీళ్ళు కూడా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా మంచిగా సినిమాలు చేసుకుంటారు. ఎంతమంది లేరు చేసుకోవట్లేదు. శ్రీయ చేసుకుంటుంది, జ్యోతిక గారు చేసుకుంటారు, మంచి మంచి భూమిక గారు, స్నేహ ఉంది, అందరూ దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ కెరీర్. అండ్ ఇంకా జోనర్ మార్చేసుకోవాలి. జోనర్ మార్చుకున్నా కూడా అంటే ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి వాళ్ళకి ఇంకా అనుకుండా పనిచేస్తున్నారు. వీళ్ళేమో డిమాండ్లు పెడుతున్నారు, అది ఉంటేనే ఇట్లా, ఇది ఉంటేనే అది లేకపోతే ఇది లేకపోతే ఇన్ని వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు సినిమా సైన్ చేయడం అవసరం ఏముందని పక్కన పెట్టడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.